హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి ది భోజీ. నిన్న మనం ఇంటర్వ్యూ చేసాం. ప్రభు గారి చేత మనం చాలా క్వశ్చన్స్ అడిగాం. అలాగే ఎంఐ తరపున ఏ క్వశ్చన్లు అడగాలో కాంట్రవర్షియల్ క్వశ్చన్లన్నీ అడిగాం. కాకపోతే మళ్ళీ ఇతన్ని ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే, నిన్న వీడియో పెట్టగానే చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. దాని గురించి మనం ఇతని స్పందన ఏంటో తెలుసుకుందాం, అతను ఎలా ఫీల్ అవుతుండో అనేది తెలుసుకుందాం. హాయ్ ప్రభు గారు. హాయ్. నిన్న వీడియో చేశాం కదా, ఇంటర్వ్యూ చేసాం. ఇంటర్వ్యూ చేసి వీడియో పోస్ట్ చేసిన వెంటనే నెగిటివ్ కామెంట్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ నుండి వచ్చాయి. అది మీరు చూసారా, చూడలేదా? చూశాను. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫీల్ అవడానికి ఏముందండి, ఆర్సీబీ ఫ్యాన్స్ అన్నాక మరి ఆ మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. అవన్నీ పట్టించుకుంటే ముందుకెళ్ళాం కదా. అంటే అంత మీరు అంత వాళ్ళు ఫైర్ అవడానికి, అంత నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి మీరే అంతగా ఏమన్నారు? నేనేమనలేదండి. అంటే కప్పు ఈ సంవత్సరం ముంబైదే అని మీరు గట్టిగా మీరు చెప్పారు. దానివల్ల వాళ్ళు హర్ట్ అయ్యి ఈసారి కప్పు ఎలాగైనా ఆర్సీబీ కొడుతుంది అనేసి వాళ్ళు పెట్టడం, అలాగే మీరు బయటికి వస్తే థ్రెట్ ఉంటుంది, మీరు బయట తిరగొద్దు, చాలా భయంకరమైన కామెంట్స్ పెడుతున్నారు. అప్పుడు మీరు మీ స్పందన ఏంటి? మీరు చూసారా మెసేజ్లో? చూశానండి. అవన్నీ పట్టించుకుంటే నీ ఇంటర్వ్యూ చేసేవాడినే కాదు కదా. సరే, అవన్నీ పట్టించుకుంటే మనం ఈ ఇంటర్వ్యూకి రాకూడదని అంటున్నారు ప్రభు గారు. కాకపోతే బయట ఉండి చాలా మంది మాట్లాడతారు. కామెంట్ పెట్టడం ఏముంది, టక్కన కామెంట్ ఏదైనా పెట్టవచ్చు. ఇక్కడికి వచ్చి మాట్లాడితేనే వాళ్ళ గురించి ఏదైనా తెలుస్తుంది, వాళ్ళ టీం సత్తా తెలుస్తుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది మనసి మాట్లాడతాం కాబట్టి తెలుస్తుంది. కామెంట్ ఏముంది, ఎలాగైనా పెట్టవచ్చు. ఈ ఇంటర్వ్యూలో ఇంకొన్ని క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేద్దాం. మీరు ధనంజయ్ గారి ఇంటర్వ్యూ చూశారు? చూశాను. చూసినప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా అతను చూశాడు. అతను ఏమన్నాడంటే, ఎంఐ ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఫ్యాన్సే కాదు, 5 కప్పులు ఉన్నాయి కాబట్టే వాళ్ళకి ఫ్యాన్స్ అయ్యారు, కప్పు లేకపోతే ఎలా ఫ్యాన్ అవుతారు, కప్పులు వచ్చాయి కాబట్టే ఫ్యాన్స్ అయ్యాం, అదే ఆర్సీబీకి అయితే ఎన్ని సంవత్సరాలు కప్పు లేకపోయినా మేము ఫ్యానిజం చేస్తున్నాం, అది లోయల్టీ అని మాట్లాడుతున్నారు. ఎంఐ విషయానికి వచ్చేసరికి లోయల్టీ లేదు, కప్పులు ఉన్నాయి కాబట్టే ఫ్యానిజం చేస్తారని అంటారు. దానికి మీరు స్పందన? అదేం లేదండి. ఇప్పుడు నేను 10-11 సంవత్సరాల నుండి ఎంఐ ఫ్యాన్, అంటే రోహిత్ శర్మ ఫ్యాన్. ఓకే, కప్పులు తేలేదని నేను రోహిత్ శర్మను వదిలేదు కదా. ఓకే, ఇప్పుడు 5 కప్పులు ఉన్నాయి, ఫ్యానిజం చేశారు అంటున్నారు ధనంజయ్ గారు. కాకపోతే అక్కడ ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుండి 6 సంవత్సరాల నుండి కప్పు లేదు ఎంఐకి, కప్పులు రావట్లేదు కదా అనేసి వేరే టీంకి వెళ్ళట్లేదు కదా, ఎలా అయినా ఇక్కడ రోహిత్ శర్మ ఫ్యాన్ కాబట్టి ఇంకా ముంబైతోనే నేను ఫ్యానిజం చేస్తాను కదా అంటున్నారు ప్రభు గారు. అది ఎంతవరకు నిజమో చూసే ప్రేక్షకులు మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇందులో ధనంజయ్ గారి ఆర్సీబీ రైటా, ఇక్కడ ప్రభు గారి ముంబై రైటా అనేది కామెంట్ చేయండి. అలాగే ముంబై మెయిన్, మీరు ఇంత ఇంటర్వ్యూలో చెప్పినా సరే, ఇంటర్వ్యూలో ఫిక్సింగ్ అనేవారు, అసలు ఫిక్సింగ్ ఎలా చేస్తారు, ఫిక్సింగ్ చేస్తే అవతల టీం కూడా అమ్ముడిపోయిందా అని మీరు అంత ఘాటుగా అన్నారు. కాకపోతే ఇప్పటికీ కూడా ధనంజయ్ గారు ఏమన్నారంటే, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను చూపిస్తాను, అతన్ని నన్ను డిబేట్కి కూర్చుని పెట్టండి, నేను అవన్నీ ప్రూఫ్స్ చూపించి మాట్లాడతాను, ఫిక్సింగ్ టీం అని నిరూపిస్తాను అని ధనంజయ్ గారు గట్టిగా మాట్లాడారు. దానికి మీరు అంగీకరిస్తారా? డిబేట్ అలాగైతే పెడదాం. లేదండి, నేను అంగీకరించలేను. ఎందుకు? ఎందుకంటే మీకు ఒక ఆన్సర్ చెప్తాను. మొన్న పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ అయింది. అందులో దర్శన్ శనక లాస్ట్ బాల్ 1 బాల్ 5 runs కొట్టాలి. అది వైడ్ బాల్, కానీ ఎందుకు ఏమలేదు, ఫిక్సింగ్ అంటారు దాన్ని కూడా. చెప్పండి. అంటే అతని దగ్గర ఇంకెన్నో ప్రూఫ్స్ ఉన్నాయంట కదా, అవి కూడా చూపించి మీరు ఇక్కడ ఇద్దరు కూర్చొని డిబేట్ చేస్తే వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, ఆడియన్స్ కి క్లారిటీ ఉంటుంది, మీకు క్లారిటీ ఉంటుంది. అలా చేస్తే మీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం, ఐఎమ్ రెడీ. ప్రూఫ్స్ చూపించమనండి, ఎందుకంటే చూపిస్తే అవతల టీం కూడా ఎవరో మాకు తెలుస్తుంది కదా. ఓకే, అంటే ఇక్కడ ఈ రోజు ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మనం ధనంజయ్ గారికి అయితే ఫోన్ చేద్దాం, ఫోన్ చేసి అతను డిబేట్ కూర్చొని పెడదాం. అతనైతే డిబేట్కి రెడీ, మీరు కూడా రెడీ అంటే రేపు ఇదే టైంకి మనం డిబేట్ పెడదాం. ఇద్దరు వాళ్ళ ప్రూఫ్స్ వాళ్ళు చూపిస్తారు, మీ ప్రూఫ్స్ మీరు చూపిస్తారు, మీ టీం గొప్ప ఏంటని మీరు చెప్తారు, వాళ్ళ టీం గొప్పలు ఎలాగో వాళ్ళు చెప్తారు. కాబట్టి మనం ఏ టీంకి ఎక్కువ స్ట్రెంత్ ఉంది, IPL 2026 ఎవరు గెలుస్తారు అనేది పూర్తిగా అనలైజ్ చేసి మనమైతే ఆడియన్స్కి తెలియజేద్దాం. రేపటిదాకా ఏంటండి, ఇప్పుడే రమ్మనండి, నేను ఇప్పటికేంటి రెడీ డిబేట్కి. అంటే ఇక్కడ డిబేటు మనం అనేది సమకూర్చుకొని, షెడ్యూల్ సమకూర్చుకొని ఇద్దరిని నేను కూర్చుని పెడతాను రేపు. ఇప్పుడంటే ఇప్పుడు అవ్వదు కాబట్టి. అవన్నీ లేదండి, ఇప్పుడే వచ్చామని పర్లేదు, నేను రెడీ డిబేట్కి. అంటే మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో, మా టీం ఏ తప్పు చేయలేదు, మా టీం తప్పు చేయలేదు కాబట్టి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారని మీరు డిబేట్కి రెడీ అంటున్నారు. వాళ్ళు కూడా కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి అంటారు, వాళ్ళు రెడీ అంటారు.
ఇద్దరికి నేను రేపు డిబేట్ కన్ఫామ్ గా పెడతాను. క్వశ్చన్స్ ఆర్సీబీ తరపున ఉంటాయి, ఆర్సీబీ నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే ముంబై నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇద్దరికి నేను సమకూలకమైన క్వశ్చన్స్ చేస్తాను. మీరు దానికి రెడీ అంటేనే నేను రేపు ఖచ్చితంగా డిబేట్ కి రెడీ చేస్తాను. ఆల్మోస్ట్ అండి, ఆల్వేస్ రెడీ, బీ రెడీ. ఎందుకంటే ఇప్పుడు లాయల్టీ గురించి విషయంకి వస్తే నేను 11 సంవత్సరాల నుండి ఉన్నాను రోహిత్ శర్మ ఫ్యాను. కెప్టెన్సీ తీసిన ముంబై ఇండియన్స్ వదిలేదు కదా, ఇంకా 6 సంవత్సరాల నుండి కప్పు లేదు, వదిలేదు కదా. అది ఇక్కడ ఏంటంటే చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇక్కడ రోహిత్ శర్మ ఫ్యాను, కప్పులు ఉన్నా రోహిత్ శర్మ ఫ్యానే, కప్పులు తేకపోయినా రోహిత్ శర్మ ఫ్యానే, కెప్టెన్ రోహిత్ శర్మ అయినా ముంబై ఫ్యాన్ అంటున్నాడు మన ప్రభు గారు. ఇక్కడ ఏంటంటే లోయల్టీ డస్ నాట్ మ్యాటర్, విన్నింగ్ ఈజ్ ద మ్యాటర్ అని ప్రభు గారు అంటున్నారు. కాకపోతే ధనంజయ్ గారు పూర్తిగా రివర్స్, విన్నింగ్ లూజ్ పక్కన పెడితే లోయల్టీ మ్యాటర్, మేము లోయల్టీతో ఉంటాం ప్రతి ప్లేయర్స్ తరపున అనేసి అతను మాట్లాడుతున్నారు. దానికి మీ స్పందన? లాయల్టీ విషయంలో నేను మాత్రం తగ్గనండి. ఎందుకంటే నేను రోహిత్ శర్మని ఎంతగా ఇష్టపడతాను నాకు మాత్రం తెలుసు. ఎందుకంటే మ్యాచ్లు గెలిపిస్తాడు, విన్నర్ లాస్ ఐఎమ్ ఆల్వేస్ రోహిత్ శర్మ. కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా రోహిత్ శర్మ, కప్పులు తేచినా తేకపోయినా రోహిత్ శర్మ. ఇండియా ఓడిఐ కెప్టెన్సీ నుంచి తీస్తారు, రోహిత్ శర్మను వదిలేదు కదా. ఓకే, అంటే ఇక్కడ ఓన్లీ రోహిత్ శర్మ అంటే ఇష్టమా? ఇప్పుడు ఈ క్వశ్చన్ లో కొంచెం కాంట్రవర్సీ ఉంటది. రోహిత్ శర్మ అంటున్నారు కాబట్టి పొరపాటున రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇచ్చేస్తే ముంబైతో ఉంటారా? ఉంటానండి. మీరు రోహిత్ శర్మ ఫ్యాన్ కాబట్టి ముంబైని ఎలాగ ఇష్టపడతారు? అలాగేటప్పుడు ముంబై రిటైర్మెంట్ అయిపోతే, రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయిపోతే మీరు ముంబైని ఎలాగ ఇష్టపడతారు? ఎందుకంటే మాకు 5 కప్పులు తెప్పించాడు కాబట్టి చాలు, 5 కప్పులు చాలు అండి. మీరు ఇప్పుడే అన్నారు కప్పులు లేకపోయినా నేను రోహిత్ శర్మ ఫ్యాన్ ఉంటాను ఆయన, ఎందుకంటే ఇండియా టీం కాడాడు కాబట్టి. ఓకే, ఇక్కడ అభిమానిని చాటుకున్న ప్రభు గారికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అతను ఉన్నా లేకపోయినా, కెప్టెన్సీ ఉన్నా లేకపోయినా, ఆడినా ఆడకపోయినా, రిటైర్మెంట్ ఇచ్చినా సరే అతను ఫ్యాను అనేసి అంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి. ఇంటర్నేషనల్ క్రికెట్ లో బెస్ట్ ఓపెనర్ ఎవరండి? T20s లో రోహిత్ శర్మ, ఓడిఐస్ లో రోహిత్ శర్మ, కెప్టెన్సీలో ఈ మధ్య కాలంలో అయితే రోహిత్ శర్మ, ఐపీఎల్ లో కెప్టెన్సీ విషయానికి వస్తే MS ధోని, రోహిత్ శర్మ ఆబ్వియస్ గా ఉన్నారు. ఓకే, ఇందులో రోహిత్ శర్మ కామన్ గా ఎన్నిసార్లు వచ్చారు? చాలా సార్లు వచ్చారు. ఎందుకంటే అతని ఇంపాక్ట్ చాలా ఉంది కాబట్టి క్రికెట్ లో అంత సక్సెస్ అయ్యారు. ఆయన సెల్ఫ్లెస్ కెప్టెన్ అండి, ఆయన జీవితాన్ని త్యాగం చేశారు. ఇంతకన్నా మాకేం కావాలి? సెల్ఫ్లెస్ కెప్టెన్ గా టెస్ట్ నుంచి ఆయన కానీ తప్పుకున్నారు, ఓడిఐ నుంచి తీసేసినా ఆయన ఏమనలేదు. ఇప్పుడు టీంలో చోటు కోసం ఆయన చూస్తున్నారు. అంటే ఇక్కడ క్రికెట్ లో ఇండివిజువల్ స్కోర్ కాదు, టీం గెలిపే ఇంపార్టెంట్ అని ఆ రూల్ తెచ్చిందే రోహిత్ శర్మ. ప్రతిసారి 49, 48 ఆ స్కోర్ దగ్గరే బిగ్ షాట్ ఆడి అవుట్ అయిపోయేవారు. ఎందుకంటే ఆ 50 సింగిల్ టు సింగిల్ ఆడి 50 చేసుకోవచ్చు, కానీ అక్కడ టీం గెలుపు కోసం స్కోర్ ఇంక్రీజ్ చేయే ప్రాసెస్ లో చాలా సార్లు అవుట్ అయిపోయారు. సెల్ఫ్లెస్ క్రికెట్ స్టార్ట్ అయింది ఆయన వల్ల అని మన ప్రభు గారు అంటున్నారు. అవునండి, అబ్సల్యూట్లీ 100%. ఎంత మంది దీనికి అంగీకరిస్తున్నారో కామెంట్ సెక్షన్ లో SR నో పెట్టండి. వాళ్ళు SR నో పెట్టకపోయినా నేను చెప్పేది మాత్రం నిజమండి. ఎందుకంటే ఓపెనింగ్ లో ఇతని కంటే ఈ జనరేషన్ లో మించిన ప్లేయర్ లేడు. సేవా తర్వాత ఫస్ట్ బాల్ నుండి అటాక్ చేసిన పర్సన్ ఎవరంటే రోహిత్ శర్మ ముందు వస్తాడు. చాలా మంది రోహిత్ శర్మకి, అభిషేక్ శర్మకి కంపేర్ చేస్తున్నారు. దాన్ని మీరు ఎలాగా రియాక్ట్ అవుతారంటే, ఒకప్పుడు యువరాజ్ సింగ్ దగ్గర ఇప్పుడు అభిషేక్ శర్మ కోచింగ్ తీసుకుంటున్నారు. ఓకే, బాగుంది. ఎందుకంటే యువరాజ్ సింగ్ బాగా ఆడాడు, ఒకప్పుడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ 2011 వరల్డ్ కప్. ఇప్పుడు ఓపెనింగ్ ఎవరంటే రోహిత్ శర్మ మొన్నటిదాకా T20s లో చాలా మంచి ఓపెనర్ కాబట్టి చెప్పారు. ఓకే, ఇప్పుడు అలాగా ఓపెనింగ్ చేస్తే ఆయనకు కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. అంటే రోహిత్ శర్మకి, అభిషేక్ శర్మకి కంపేర్ చేసినప్పుడు రోహిత్ శర్మ అంత పెద్ద ప్లేయర్ కాదు కదా, అభిషేక్ శర్మతో కంపేర్ చేయడం ఏంటి అని మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? లేదండి, ఎందుకంటే రోహిత్ శర్మ అటాక్ చేస్తూనే ఉంటాడు, అభిషేక్ శర్మ అటాక్ చేస్తూనే ఉంటాడు. సరిపోయింది, బాగానే ఉంది. కానీ ఏ బాల్ అటాక్ చేయాలి, ఏ బాల్ అటాక్ చేయకూడదు, కొన్ని బాల్స్ అటాక్ చేయాలి, ఈ బాల్ అటాక్ చేయకూడదు, ఈ బాల్ అటాక్ చేయాలి అని రోహిత్ శర్మకు తెలిసే విధానం బాగుంటుంది. ఎందుకంటే అభిషేక్ శర్మ ఏంటంటే వచ్చిన వాళ్ళు ప్రతి బాల్ బౌండరీ కొట్టాలని అభిషేక్ శర్మ ఉద్దేశం. అది సక్సెస్ అయినప్పుడు మనమే పొగుడుతాం, ఒకవేళ అవుట్ అయిపోతే మనమే తిడతాం, అది కామన్. అది కానీ చూసుకొని ఆడితే రోహిత్ శర్మ అంత గొప్ప ప్లేయర్ అవబోతున్నాడు అని, అభిషేక్ శర్మ అవబోతున్నాడు అనేది మీరు అంటున్నారు. ఓకే, ఎందుకంటే మొన్నటిదాకా T20 వరల్డ్ కప్ లో అంత పెద్ద పర్ఫార్మ్ చేయలేదు. మ్యాక్సిమం జింబాబ్వే తోటి కానీ ఫైనల్ మ్యాచ్ లో బాగా పర్ఫార్మ్ చేశాడు. ఓకే, బాగుంది. కానీ సంజుని, అభిషేక్ శర్మని ఇద్దరిని పెడితే మాత్రం ఓపెనింగ్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూతో మీరు ఎందుకు ముందుకు వచ్చామంటే, మేము ఈ కామెంట్స్ రావడం,
అలాగే రేపొద్దున్న ఆ కామెంట్స్ చేసిన వారు ఆడియన్స్ వల్ల థ్రెట్ ఉంటది ఈయనకి అనేసి మేము ఈ ఇంటర్వ్యూ చేసాం. చాలా జాగ్రత్తగా వాటికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసాం. ఇక్కడ ఏ టీంని మేము ఉద్దేశించి మాట్లాడలేదు, అంత నెగిటివ్ చేసి మాట్లాడలేదు. కాకపోతే వీళ్ళ టీం గురించి వీళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ టీం గురించి వాళ్ళు చెప్పుకుంటారు, తప్పు లేదు. కాకపోతే ఇద్దరిది సమానత్వంగా రేపు ఇదే టైంకి వీళ్ళిద్దరిని కూర్చుని పెట్టి, అది ఆర్సీబీ డైహెడ్ ఫ్యాన్ అయిన ధనంజయ్ గారిని కూర్చుని పెట్టి, అలాగే ఇతన్ని కూర్చుని పెట్టి డిబేట్ పెడతాం. అప్పుడు నిజాలు వాళ్ళు ప్రూఫ్స్ తేవచ్చు, ఈయన ప్రూఫ్స్ తేవచ్చు. అవి మనం చూసుకొని మనం ఇంటర్వ్యూ డిబేట్ పెడదాం. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎంతవరకు చూశారు కాబట్టి మీకు నచ్చే ఉంటుంది, లైక్ చేసుకోండి. ఇంత జరిగిన దాంట్లో మీకు ఏమైనా తప్పులు ఒప్పులు అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో ఏదైనా ఉంటే కామెంట్. అండ్ ఇంకోటి, నేను ఆర్సీబీని కించపరచట్లేదు, ఎందుకంటే ఆర్సీబీ కూడా మంచి టీమే. మీకు పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి నాకు ఆన్సర్ ఇవ్వడం అవసరం లేదు, కానీ చెప్తున్నాను అంతే, అంతవరకే. ఓకే, రేపు మాట్లాడదామండి ఈ డిబేట్. మనం ధనంజయ్ గారిని మిమ్మల్ని పెట్టి మాట్లాడతాం. అంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 2 కళ్ళతో వేచి ఉండండి. బాయ్.